తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. వాళ్ళకి ఏం కమిట్మెంట్ అని ఆ సోయి కూడా ఇలా పాలకులకు లేదు. నేను అంటున్నా టీఎస్పీఎస్సీని నియమించేటప్పుడు ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళను, అనుభవం కలిగిన వాళ్ళను, నిజాయితీ కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి మిగతా పోస్టులు ఇస్తారు. కానీ ఇక్కడ రాజకీయంగా వాళ్ళని తృప్తిపరచడానికి పోస్ట్ ఇస్తే ఇక ఇట్లే ఉంటుంది. ఎక్కడ నియంత్రణ లేదు. ఇవాళ టీఎస్పీఎస్సీలో ఎన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబడ్డాయో అన్ని పేపర్లు కూడా లీక్ అయి దేశంలోనే అబాసు పాలవడమే కాకుండా నిరుద్యోగ పిల్లలకు చదువుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పి భరోసా ఉన్న వాళ్లకు అరే చదువుకుంటే ఉద్యోగం రాదురా, ఇవాళ పైరవీ చేసుకునే వాళ్లకు, బ్రోకర్లకు, పైసలు పెట్టి కొనుక్కునే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయనేటువంటి వాతావరణం ఇలా పిల్లల్లో కలిగింది. అంటే గుండె బావురమన్నది వాళ్ళకు, ఆశలు నిరుగారిపోయినాయి. వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం వస్తుంది, అమ్మనాన్ని సాధారణ చెప్పి ఎవరైతే అనుకున్నారో వాళ్ళ ఆశలన్నీ కూడా ఆడియాశలు అయిపోయినాయి. ఇలా 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుకొని ఇవాళ కేసీఆర్ గారు దాన్ని చిన్న ఇష్యూ అని చెప్తున్నాడు. చిన్న ఇష్యూ అని చెప్తున్నాడు. 30 లక్షల మంది జీవితాలకు సంబంధించిన భవిష్యత్తు చిన్న ఇష్యూ అండి. ఒక్కొక్క నౌకరు కోసం 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు ఇవాళ లంచాలు మారే పరిస్థితుల్లో కూడా ఇవాళ దీనికి సంపూర్ణమైన వార్త కేవలం టీఎస్పీఎస్సీ మాత్రమే బాధ్యత వహించదు. దీనికి అంతటి కారణం తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. గతంలో ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ప్రకటించేది దీనికి బాధ్యత మా ప్రభుత్వాన్ని, దీనికి బాధ్యత మా మంత్రి అని చెప్పి వాళ్ళు రాజీనామా చేసే సందర్భాలు చూసినాం. కానీ ఇలా ఈ ప్రభుత్వానికి ఆ సెన్సిటివిటీ లేదు, ఆ నిజాయితీ లేదు, ఆ సిన్సియారిటీ లేదు కాబట్టి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే దీనికి బాధ్యులైన ప్రభుత్వం ఉందో ప్రభుత్వం దోషం ఉండాలి తప్ప, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విచారించాలి తప్ప, ఇది అన్యాయం జరిగిందని చెప్పి మా బీజేవైఎం యోజన కార్యకర్తలు టీఎస్పీఎస్సీ ముందుకు పోతే వాటి గేట్ల కాడ నిలబడి ఇట్లా ఊపినందుకే వాళ్ళ మీద పీడీపీపీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించారు. జైళ్ళల్లో ఉండవలసింది లీక్ చేసిన వాళ్ళు, జైళ్ళల్లో ఉండవలసింది లీక్ బాధ్యులైనటువంటి ఆఫీసర్ ఉండాలి, జైళ్ళల్లో ఉండవలసింది ప్రభుత్వం ఉండాలి. కానీ ఇవాళ ఇది అన్యాయం అని చెప్పి అడిగిన వాళ్ళని మాత్రమే ఇలా సెంచర్ కూడా జైలుకు పంపించి 14 రోజులు అవుతుంది, 14 డేస్ నిన్న కూడా ఇవాళ బెయిల్ వచ్చినట్టున్నది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించండి. రెండో దుర్మార్గం ఏంటంటే